దగ్గర నుంచి ఇప్పటి వరకు దేవునికి విరుద్ధంగా భయపడి పాపం చేశాం. దేవుని ఆజ్ఞలకు మాత్రమే భయపడాలి. మనుషులకు భయపడకూడదు, పరిస్థితులకు భయపడకూడదు, సాతానికి అసలు భయపడకూడదు. దేవుని వైపుకి వెళ్ళి ఆలోచిద్దాం. ఆయనకి భయపడకుండా ఓడిపోయిన తల సెలవులో చేత కొట్టిన సాతానికి మనం భయపడినప్పుడు దేవుని మనసు ఎలా ఉంటుంది, దేవుని ఫీలింగ్ ఎలా ఉంటుంది? చాలా దారుణంగా, కోపంగా, బాధగా, చిరాగ్గా, నా పిల్లలు నా స్వరూపం అయి ఉండి నాకు భయపడకుండా దయ్యాలకు భయపడతారేంటి? శిష్యులు పడవలు వెళ్తున్నప్పుడు భయపడినప్పుడు చాలా కోపం వచ్చింది దేవునికి. మౌనంగా ఉండలేదు, లేదా సర్లే అలా అల్ప విశ్వాసారా భయపడినప్పుడు ఆయన ఊరుకోవాలా. మనం బైబిల్ సరిగ్గా ధ్యానిస్తే అర్థం ఉంది. భయపడితే ఆయనకి ఇష్టం ఉండదు. తన సేవకులు గాని తన పిల్లలు గాని పెరిగివారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు, దేవుని రాజ్యం కట్టలేరు, దేవుని రాజ్యం వెళ్ళలేరు. ఇనుబుల్ట్ గా అందరిలో ఉంటుంది, అది ఖచ్చితంగా కనబడదు. అంతే పైకి ధైర్యవంతులుగా ఉంటారు కానీ సందర్భం వస్తే కానీ అర్థం కాదు. ఏ అధికారం లేని మట్టి మనుషులకి భయపడ్డాను, అసహ్యంగా దరిద్రంగా చెప్పడానికి తండ్రి. నరకానికి దోసేయగలిగిన శక్తివంతుడు మీకు భయపడలేదు తండ్రి. ఏమీ చేయలేని చేతగాని మనుషులకు భయపడ్డారు. మీ సెలవు లేకుండా ఎవరేం చేయగలరు తండ్రి? మీ ఆజ్ఞ ఇవ్వకుండా ఎవరేం చేయగలరు? నేను ఓడిపోయాను తండ్రి, భక్తిలో ఓడిపోయాను, పరిచయలో ఓడిపోయానయ్యా. అయ్యో నేను ఓడిపోయాను తండ్రి. మీరు చూస్తూ ఉండగానే మనుషులకు భయపడతారు, మీరు చూస్తూ ఉండగానే సాతానికి భయపడతారు, పరిస్థితికి భయపడుతూనే ఉంటారు తండ్రి. నా రక్తంలోనే ఈ స్వభావం విడిపోయింది. చిన్నప్పటి నుంచి ఈ భయం నన్ను వెంటాడుతుంది తండ్రి. చిన్నప్పటి నుంచి ఇది పెరిగి పెరిగి పెద్దదైపోయింది. ఇలా అయితే నేను భక్తి చేయలేను, ఇలా అయితే పరిచర్య చేయలేను, మీ రాజ్యం కట్టలేను, మీ లోకానికి నేను రాలేనయ్యా. నరకానికి వెళ్ళిపోతారు, పిరికి వారు నరకానికి వెళ్తారు, అగ్నిగుండంలో పాలు పొందుతారని ఉందాయి. ఇంత బతుకి అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. వద్దు బాబా, ఈ పాపం వద్దు, ఈ స్వభావం వద్దు, ఈ వ్యక్తిత్వం నాకు వద్దు. ధైర్యంగా ఉండాలి. నీతి మంతులు సింహమూలే ధైర్యంగా ఉంటారంట దావీదు అంటున్నాడు. నాలాంటి మనిషి, నాలాంటి మీ బిడ్డే, కానీ 10,000 మంది నా మీదకి వచ్చినా ఏం భయపడిన నేను. 10,000 మంది రావడం ఏంటి, ఆ ధైర్యం ఏంటి? సాతాను ఎదుట తల దించుకునేలాగా చూసావా, నీ బిడ్డ చూసావా, నీ సేవకుడు చూసావా ఎలా భయపడుతున్నాడు అని నవ్వుకునేలాగా ప్రవర్తించానయ్యా. అసహ్యంగా ఉంది నా ప్రవర్తన, నీచంగా ఉంది నా ఆలోచనలు, చండాలంగా ఉంది నా బ్రతుకు తండ్రి. మీరు మీ ఆత్మనిచ్చారయ్యా, పిరికితనపు ఆత్మనవ్వలేదు అని స్పష్టంగా ఉందయ్యా. దేవుడు మీకు పిరికితనపు ఆత్మవల ధైర్యంగా ఉండి ఆత్మనిచ్చారని చెప్పినాడు. ఒప్పుకోవడం నాకు రాదయ్యా, కప్పుకోవడం వచ్చు, ఒప్పుకోవడం రాదు తండ్రి. నేర్పించండి తండ్రి, పాపమును గురించి నీతిని గురించి ఒప్పిస్తా అన్నారు కదయ్యా. నేను ధైర్యంగా ఉండాలి ప్రభువా,
నాకు ఆ మనసు ఉండి, ఆ స్వభావం ఉండి, ఆ వ్యక్తిత్వం ఉండి ప్రభు దయచేసి తండ్రి అలా పెరుగుతానే ఉంటే మిమ్మల్ని సంతోషపెట్టాను. మీ ఉద్దేశాలు నెరవేర్చలేదు, నేను సంతోషంగా ఉండలేదు, మిమ్మల్ని సంతోషంగా ఉంచలేదు. సాతాన్ని భయపెట్టాల్సిన నేను సాతానికి భయపడ్డానయ్యా. నేను మీ బిడ్డను తండ్రి, మీ స్వరూపం బ్రహ్మ. నాకు సాతాను భయపడాలి, సాతానికి నేను భయపడకూడదు తండ్రి. పరిస్థితులకు నేను భయపడకూడదు. మీరు నాతో ఉన్నారు, నాలో ఉన్నారు, నన్ను పిలుస్తున్నారు. దావీదు అంటున్నాడు, 10,000 మంది నా మీద వచ్చినారని భయపడినాడు. అయ్యా, 10,000 మంది నా మీదకి వచ్చిన 10,000 మంది, అదే విశ్వాసం, అదే ధైర్యం తండ్రి. దావీదుకి ఇచ్చిన ధైర్యం నాకు కూడా దయచేయండి అయ్యా. దావీదుకి ఇచ్చిన మనసు నాకు కూడా ఇవ్వండి తండ్రి. ధైర్యవంతుడుగా మార్చు, పూర్తిగా ధైర్యవంతుడుగా. మనసు, వాచ, కర్మ అన్ని విషయాలు ధైర్యంగా ఉండాలి ప్రభు. నేను సర్వశక్తిమంతుడయ్యా, నేను ధైర్యంతో నింపండి. చెడ్డ స్వభావాన్ని శాశ్వతంగా తీసివేయండి. నూతన స్వభావం దయచి, నూతన మనసు, నూతన నవీన స్వభావం ధైర్యంతో నింపండి ప్రభు. మీకు భయపడి ఉంటే నా జీవిత కాలంలో ఇప్పటికి ఎంతో అద్భుతంగా ఆశీర్వాదంగా నా జీవితం ఉండేది. భయభక్తులు అనే బైబిల్ అంతా ఉంది. మీకు తప్ప అందరికి భయపడ్డారు, మీకు తప్ప అన్నిటికీ భయపడ్డారు. మీరు ఏదైనా చేయగలనారో కానీ కూడా తోసేయగల శక్తిమంతులయ్యా. మనుషులు ఏం చేయగలరు తండ్రి? పరిస్థితులన్నీ ఏం చేయగలరు? సాతానాన్ని ఏం చేయగలరు తండ్రి? ఏదైనా చేయగలిగి మీకు భయపడలేదు తండ్రి. సర్వాధికారి అయిన మీకు భయపడలేదు, సర్వశక్తిమంతుడైన మీకు భయపడలేదు. అయ్యో, నా పాపాన్ని క్షమించండి. ఘోర పాపం తండ్రి. మీ ఆజ్ఞలకు భయపడలేదు తండ్రి. మీరు నాకు వాగ్దానం ఇచ్చినా కూడా మళ్ళీ భయపడ్డానయ్యా. మీరు నాకు మాట ఇచ్చినా కూడా పరిస్థితులకు భయపడ్డాను, మాట ఇచ్చిన మనుషులకు భయపడ్డాను. నా పాపాన్ని ఒప్పించండి తండ్రి, నన్ను కడగండి, శుద్ధి చేయండి. అయ్యో, మీ దృష్టికి నేను చెడుతనం చేశానయ్యా. మీరు చూస్తూ ఉండగానే అందరికి అన్నిటికీ భయపడి చాలా అసహ్యంగా బ్రతికానయ్యా. మీ దృష్టికి ఏంటిడు, అసలు నా బిడ్డేనా, నా స్వరూపమేనా, నా సేవకుడేనా అనేలా బ్రతికాను. భయం భయం భయం, ప్రతి క్షణ భయం, ప్రతిసారి భయం. ఎన్నిసార్లు మీరు చెప్పినా, ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా, ఈ స్వభావం ఉండడం వల్ల, ఈ మనస్సు ఉండడం వల్ల అన్ని పక్కన పెట్టేసి భయపడుతూ కూర్చున్నానయ్యా. అయ్యో, ఎన్ని అద్భుతాలు చేశారు, ఎన్ని మహిమ కార్యాలు చేశారు, ఎన్ని కార్యాలు చూసినా మళ్ళీ కుక్కతోక వంకరేతాడు. అయ్యా, నా మనస్సు మార్చండి. నాకు ఈ మనసు తీసేయండి, పాపం మనసు తీసేయండి. భయపడే మనసు నుంచి, స్వభావం నుంచి, వ్యక్తిత్వం నుంచి నాకు విడుదల ఇవ్వండి. అయ్యా, మీ సెలవు లేకుండా ఎవరు ఏం చేయలేరు తండ్రి. సృష్టి అంతా మీ కంట్రోల్లో ఉంది తండ్రి. సర్వలోకానికి చక్రవర్తి అయ్యా, మహాదేవుడయ్యా, రోషగల దేవుడు తండ్రి. మీకు భయపడుతూ నేర్పించండి. మనుషులకి, సాతానికి, పరిస్థితులు భయపడే తీసేయండి. ఆ స్థానంలో
మీకు భయపడాలి, మీ ఆజ్ఞలకు భయపడాలి. అమ్మో నా దేవుడు బాధపడతారు, కోపం వస్తుంది. ఇది తీసేయండి, అది కలపండి అయ్యా. ఈ చండాల స్వభావం నాలో తీసివేయండి. ఈ దరిద్రమైన మనసు నాకు వద్దు. నేను ఇలాగైతే మీకు దగ్గర అవ్వలేను. మీరు ఇచ్చిన ఆనందాన్ని అనుభవించలేను అయ్యా. మీరు ఇచ్చిన ఆశీర్వాదాన్ని నేను అనుభవించలేను తండ్రి. ఈ బలహీనతను పట్టుకొని సాతాను ఏడిపిస్తూనే ఉంటాడు అయ్యా. ఈ బలహీనతను గుర్తు చేసుకొని సాతాను శోధిస్తూనే ఉంటాడు తండ్రి. చిన్నప్పటి నుంచి నేను భయస్తుండే అయ్యా. చిన్నప్పటి నుంచి నేను పిరిగివాడినే తండ్రి. అయ్యా, అది పెరిగి పెరిగి పెద్దదైంది తండ్రి. అది ఈ రోజు మీరు అసహించుకునేంతగా, మీరు చిరాకు పడేంతగా ప్రభా మారిపోయింది అయ్యా. నాకు ఆ భయం పోవాలి, మీ భయం రావాలి, దైవికమైన భయం నాకు రావాలయ్యా. అయ్యా, సాక్షిగా ఉంటానయ్యా. జీవితాంతం మీ సేవ చేసుకుని బతుకుతా తండ్రి. నాకు సహాయం చేయండి. దైవికమైన భయం మాత్రమే నాలో ఉండాలయ్యా. నా తండ్రికి మాత్రమే భయపడాలి. ఇంకా దేనికి ఎవరికి ఎవరేం చేయగలరు అయ్యా? ఎవరేం చేయగలరు తండ్రి? యాకోబు దగ్గరికి చంపడానికి వచ్చిన ఏసావు ఏం చేయగలిగాడు తండ్రి? చంపగలిగాడా? ముట్టుకోగలిగాడా? ఇంత గొప్ప దేవుడు కలిగి నేను ఇంత అసహ్యంగా ఉన్నానండి తండ్రి. అయ్యా అయ్యా, ఎటు చూసినా మీ కార్యాలు, ఎటు చూసినా మీ మహిమే కనబడుతుంది తండ్రి. అయినా చిన్నప్పటి నుంచి ఉన్న నీచమైన స్వభావం, ఈ దరిద్రమైన లక్షణం వల్ల నేను బాధపడుతూ మిమ్మల్ని బాధపడుతున్నానయ్యా. యోసేపు మీకు మాత్రమే భయపడ్డాడయ్యా. కొద్దిగా భారీ ఇరికిచ్చేస్తామో, అమ్మో అది దేశంలో ఉన్నాను కదా అని మనుషులకు భయపడలేదు, పరిస్థితులకు భయపడలేదు అయ్యా. అందుకని చరిత్రలో మిగిలిపోయాడు తండ్రి. యోసేపు మీకు ఒక్కడిగే, మీకు మాత్రమే భయపడి చరిత్రలో ఒక గొప్ప సాక్షిగా ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉన్నాడు తండ్రి. అయ్యా, అన్నదమ్ములకు భయపడలేదు చిన్నప్పటి నుంచి. యోసేపు చెప్తే ఎవరన్నా కొడతారని భయపడలేదు, కోతి వరకు భయపడలేదు, ఎవరికి భయపడలేదు తండ్రి. యోసేపు నేనేంటి తండ్రి ఇంత అసహ్యంగా ఉన్నాను? నాకు వద్దు బాబోయ్ భయం వద్దు తండ్రి. నాకు దైవికమైన భయం కావాలి. ఈ మనుషుల భయం, సాధారణ భయం నాకు వద్దు. పరిస్థితుల భయం నాకు వద్దు తండ్రి.